అందరికీ నమస్కారం అండి. మీకు గుర్తుందా? అప్పట్లో ఆటలంటే సమయం ఎలా గడిచిందో తెలియదు. సూర్యుడు అస్తమిస్తున్నాడని కూడా గమనించము. ఇసుక మీద పడిన నీడలు మాత్రమే ఇంటికి వెళ్ళాలి అని చెప్పేవి. బ్యాగ్ ఒక మూలకి విసిరేసి చెప్పులు చేత్తో పట్టుకుని పాదాల కింద ఇసుక చల్లగా తగులుతుంటే అదే మా స్వర్గం. ఇసుకలో గీతలు గీసుకునే ఆట మొదలుపెట్టిన క్షణం నుంచి మా ప్రపంచం అక్కడే. డబ్బు అవసరం లేదు, డేటా అవసరం లేదు, బ్యాటరీ కూడా అవసరం లేదు. మనుషులు ఉంటే చాలు. పడిపోయినప్పుడు మోకాళ్ళ నుంచి రక్తం కారినా, కళ్ళల్లో కన్నీళ్లు వచ్చినా, పక్కన ఉన్న స్నేహితుడు ఏం కాదురా అని చేయి పట్టుకుంటే బాధంతా క్షణంలో మాయమయ్యేది. అప్పట్లో ఒక ఆట గెలవటమే కాదు, ఒక నవ్వు పంచుకోవటమే పెద్ద విజయం. ఇప్పుడు చూస్తే పిల్లల నవ్వులు కూడా స్క్రీన్లో బందీ అయ్యాయి. చేతుల్లో మొబైల్, కళ్ళల్లో అలసట, మనసుల్లో ఒంటరితనం. మైదానాలు మౌనంగా మారాయి. ఇసుక మీద గీతలు లేవు, చెట్ల నీడలో చప్పుడు లేదు. అక్కడ ఒకప్పుడు మన బాల్యం ఆడింది. ఇప్పుడు ఆటలు ఉన్నాయి కానీ ఆటలో మనుషులు లేరు. గెలిచినా చప్పట్లు లేవు, ఓడినా ఓదార్పు లేదు. అప్పట్లో చెమటతో కలిసి స్నేహం పెరిగేది. ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్న వేర్వేరు స్క్రీన్లలో వేర్వేరు ప్రపంచాల్లో ఉన్నాం. ఆ ఇసుకలో మా పేర్లు గీసుకున్నాం, మా కలలు మాట్లాడుకున్నాం, మా భవిష్యత్తు ఊహించుకున్నాం. ఈ రోజుల్లో పిల్లల పేర్లు కూడా గేమ్ యూజర్ నేమ్గా మారిపోయాయి. అప్పటి ఆటలు మాకు ఓర్పు నేర్పాయి, స్నేహం విలువ చెప్పాయి, ఓడిపోవడం కూడా జీవితంలో భాగమే అని అర్థమయ్యేలా చేశాయి. ఇప్పటి ఆటలు స్కోర్ పెంచుతాయి కానీ మనసు లోతును తగ్గించేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మీకు గుర్తున్నది ఏది? మీరాడిన చివరి గేమ్ లెవెలా, లేదా ఇసుకలో కూర్చున్న స్నేహితులతో కలిసి నవ్విన ఆ సాయంత్రము ఆడిన ఆటలా? అప్పటి ఇసుకలో ఆటలు మన బాల్యానికి ఊపిరైతే ఇప్పటి మొబైల్ ఆటలు బాల్యాన్ని మెల్లగా మౌనంగా మార్చేస్తున్నాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.